అది అంటే అవి కారణాలు కాదండి. అంటే కొన్నిటికి తెలియదు కారణం. అంటే యాక్చువల్‌గా మాకు మార్నింగ్ షోకి 10 వీక్స్ టాక్ వచ్చి సూపర్ హిట్ టాక్ వచ్చింది సినిమా. సో అలా 4, 5 డేస్ అయ్యేసరికి కొంచెం కలెక్షన్స్ లేవు అది ఇది అని కొంతమంది రిలీజ్ డేట్ బ్యాడ్ అంటారు. కొంతమంది హీరోయిన్ బాగోలేదంటారు. సో ఇంకా అవన్నీ పోస్ట్ మార్టం అనవసరం. అయిపోయింది తీసేసాం. రిలీజ్ అయిపోయింది. మా 100% నేను యువతకి ఎంత ఎఫర్ట్ పెట్టానో దానికంటే ఓ 10% ఎక్కువ పెట్టా. అలా ప్రతి సినిమాకి అలా పెడుతూనే ఉంటాం. వాడికి పోస్ట్ మార్టం అనేది అంటే అది టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. ఎందుకు ఆడలేదు, ఎందుకు ఆడింది ఇవన్నీ. యాక్చువల్గా కొంతమంది వాళ్ళకి అది యాక్చువల్గా రవి గారు ఏంటంటే అండి, ఆయన్ని చూస్తే మనకి ఇప్పుడు ఆయనతో పర్సనల్గా మనం మీట్ అవుతాం కదా, పర్సనల్గా మీట్ అయినప్పుడు పర్సనల్గా చేస్తుంటాం కదా, అదేంటంటే ఇప్పుడు ఆయన చూస్తే మనకు రాయాలనిపిస్తుంది. అంటే ఎందుకు ఈయన వేస్ట్ చేస్తున్నాం, ఇతను ఇక్కడ ఎందుకు కామ్గా కూర్చోబెట్టడం ఇతన్ని, హీరో అనే క్యారెక్టర్ని. సో ఆయన చూస్తుంటే మనకి బేసిక్గా ఇప్పుడు మనం వెళ్ళేది ఒక 50-60 సీన్లు వెళ్తాం. అందులో డెఫినెట్గా సినిమాలో మ్యాక్సిమం బాగుండేవి ఒక 20-30 సీన్స్ ఉంటాయి. ఇంటర్వల్ సాంగ్స్ ఫైట్లు ఇవన్నీ తీసేగా. ఆయన్ని చూస్తే మనకి ఇన్స్పిరేషన్ అనమాట. ఏమో ఈయన వాడుకోవచ్చు, ఇంకా వాడుకోవచ్చు కదా. సో బేసిక్గా నేను చేశాను అలా. మిగతా డైరెక్టర్లు మరి ఏం చేశారని తెలియదు మనకి. నేను అంటే నాకు బయట ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు యాక్చువల్గా. ఇండస్ట్రీలో కొంచెం నేను తక్కువనే చెప్పాలి. బేసిక్గా ఒక 30-40 మందే మనకి. అంటే మరీ అంటే అధికారిక కార్యక్రమంలో చాలా తక్కువ పాల్గొంటాను నేను. సో నాకేంటంటే బయట ఫ్రెండ్స్ ఎక్కువ. సో బయట నుంచి వైజాగ్ నుంచి ఫోన్ కాల్స్ కానీ అన్నీ ఎంటర్టైన్ చేస్తుంటా బేసిక్గా. అంటే నేను కొంచెం ఎమోషనల్ ఫీల్ అనమాట. రిలేషన్స్ అవన్నీ కొంచెం బాగా మెయింటైన్ చేయాలి ఇదని. సో ఏంటంటే ఒక్క అడుగు ముందుకెళ్ళి అప్పటి వరకు వాడిన లాంగ్వేజ్ కంటే ఒక 2 అడుగులు ముందుకెళ్ళి కొంచెం ఉపయోగించడం జరిగిందండి. ఇప్పుడు లవ్ స్టోరీ ఒకటి చేస్తానండి. సో ఇది కూడా కొంచెం ఎమోషనల్గా ఉండే లవ్ స్టోరీయే. మన భోగోల్ ప్రసాద్ గారికి చెయ్యాలి, బిఎన్సి ప్రసాద్ గారికి నేనే చేస్తాం. సో ఇదంటే ఇంకో 1 మంత్ 15-20 డేస్లో హీరో ఎవరో ఏంటి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అంటే నా ఫేవరెట్ హీరో అయితే చిరంజీవి గారండి. అంటే నాకు తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ సినిమా అడుగు దొంగ, స్వయం కృషి. సో నాకు అంటే బేసిక్గా నేను చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్ని. సో నా ఫేవరెట్ హీరో అయితే చిరంజీవి గారు. సో అలా కొంచెం అయిన తర్వాత ఇంక రవితేజ గారు. సో ఇలా అనమాట. ఇంకా హీరోయిన్స్ అయ్యేదంటే అందంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అందంగా ఉన్న హీరోయిన్స్ అందరూ ఇష్టమే కదా. ఏది ఇంకా అవ్వదు కదండి. వాళ్ళ అబ్బాయితోనే ట్రై చేయాలి యాక్చువల్గా. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళడం ఇంకన్నీ అంటే చేయలేనండి. ఆ కెపాసిటీ లేదు నాకు బేసిక్గా. నేను ఒప్పేసుకుంటాను. ఎందుకంటే అంత ఫ్యాక్షనిజం అవన్నీ నేను అంటే చూసి నేను ఎంజాయ్ చేస్తాను. సుమోలు లెగడాలు అవి ఇవి నేను డెఫినెట్గా కామన్ ఆడియన్గా నేను కూడా క్లాప్స్ కొడతాను. నేను కూడా అమ్మో అనుకుంటాను. కానీ అంటే ఇంకా చేయగలనో లేదో కూడా నాకు తెలియదు. అంటే అటు సైడ్ నా బ్రెయిన్ ఇంకా వెళ్ళా. అలాంటి సినిమా చేయాలనో లేకపోతే ఇంకా వెళ్ళా. అంటే ఏం లేదండి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే నా సినిమాలో మీరు యువతనే తీసుకోవచ్చు, ఆంజనేయులు కూడా తీసుకోవచ్చు. ఎమోషన్స్ అదే రేంజ్లో ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అదే రేంజ్లో ఉంటుంది. సో బేసిక్గా ఈ ఎంటర్టైన్మెంట్ రాయడం, ఎంటర్టైన్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి జనాలు నవ్వించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అది చాలా కష్టం. అది హీరో ఇప్పుడు 1 మ్యాన్ షోతో ఒక సినిమా కంప్లీట్గా అది అంటే కత్తిమీద సాంగ్ అనమాట. అది బేసిక్గా మనం ఫైట్లు లేదా యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేయాలి, ఒక సీరియస్నెస్తో చేయాలి ఇదంటే. సో అది కూడా ఏదైనా ఎనీ ఎమోషన్ పండించడం అనేది ఈజీ కాదు. అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, లేదంటే మై సెంటిమెంట్ అవ్వచ్చు, లేదంటే రొమాన్స్ అవ్వచ్చు. ఏ ఎమోషన్ స్క్రీన్ మీద పండించి ఎగ్జిక్యూట్ చేసి జనాలు మెప్పించడం అనేది అది దేన్ని మనం తక్కువగా చూడాల్సిన పని లేదు. బ్రహ్మానందం గారండి. అంటే ఇంకా నేను అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన కనిపిస్తే నవ్వుతూ పెరిగాను యాక్చువల్గా. ఆయన కనిపిస్తే స్క్రీన్ మీద చాలు. అంటే మా మదర్ అనేది అనమాట, ఏరా అతను నువ్వు అన్నదమ్ములో ఏంట్రా అంత అంటే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వేసేవాడు నేను. ఆయన ఏం చేయాల్సిన పని లేదు. బేసిక్గా ఫేసు అవన్నీ చూస్తే అలా అనిపించేది నాకు. ఇప్పుడు మనకి తర్వాత అదృష్టవశాత్తు బ్రహ్మానందం గారితో కూడా నేను వర్క్ అది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే యువతలో నేను చేయలేకపోయాను, బడ్జెట్ అదే సంథింగ్ ఏదో అనుకూలించుకోలేదు అలా. బట్ ఆంజనేయుల్లో నేను ఆయనతో 20 డేస్ స్పెండ్ చేయడం జరిగింది. సో మంచి మూమెంట్ అండి అది. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆరాధించే ఒక ఆర్టిస్ట్ కమెడియన్తో నేను ఒక 20 డేస్ ట్రావెల్ చేసి నా సినిమాలో ఆయనకి యాక్షన్ కట్టలు చెప్పానంటే అది ఎగ్జైటింగ్ థింగ్ అనమాట. అందరూ కష్టపడాలండి డెఫినెట్గా. ఆ టైం అనేది 5 సంవత్సరాల్లో డైరెక్టర్ అయ్యావా లేకపోతే 10 సంవత్సరాలు అయ్యావా అది కాదు. డెఫినెట్గా అందరూ మంచి సినిమాలు తీద్దామని వస్తారు ఇండస్ట్రీకి. బేసిక్గా నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఎవరు డబ్బు సంపాదించాలని రారండి ఇక్కడికి. అది ఒక ప్యాషన్ అంతే. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ మా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇందులో మేము పెట్టిన కష్టంలో 20% పెడితే అందరూ ఐఏఎస్లు అయిపోతారండి. ఈజీగా సివిల్స్ కళ్ళు మూసుకొని అందరూ ఐఏఎస్ అయిపోవచ్చు. అంటే అంత కష్టం ఉంటుంది ఇందులో.
అంటే ప్రతిదానికి కష్టమే. అకామిడేషన్ కష్టం, ఫుడ్ కష్టం, తిరగడం, ఆలోచించుకోవడం, రాసుకోవడం, ఈ కాంపిటీషన్ ఇదంతా. టైం అనేది అసలు లెక్కే కాదు. మాకు ఎలా తెలిసింది, మాకు తెలియకుండానే 10 years గడిచిపోతాయి మనకి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న వచ్చినట్టు ఉంటుంది. ఇంకా మనం 2-3 రూములు మారుతాం, 4-5 సినిమాలు చేస్తాం, ఖర్చు అయితే 10 years అయిపోయి ఉంటుంది. సో ముందయ్యామో వెనకయ్యం అనేది ముఖ్యం కాదండి. అందరిలోనే ప్యాషన్ ఉంటుంది. అందరూ మంచి సినిమాలు చేయడానికి వచ్చారు డెఫినెట్గా. తప్పదండి, అదంటే కాంపిటీషన్ అంతే. అహం అనేది దెబ్బతినడం అదంటే ఎక్కడన్నా మనకి కావాలని ఎవడన్నా హర్ట్ చేస్తే బాధపడతాం తప్పితే ట్రావెలింగ్లో చిన్న అవన్నీ పట్టించుకోకూడదండి. అది ఎనీ ఫీల్డ్, సాఫ్ట్వేర్ అయినా ఉంటుంది, లేదంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అయినా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంటు, క్రియేటివ్, ఎంటర్టైన్మెంట్, సినిమా, ఎనీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. యాక్చువల్గా నేను ఇంతే తీస్తున్నారు టైటిల్ ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా 100% యాప్ట్ టైటిల్ ఇది. రవితేజ గారికి కానీ జగన్ అన్ని హ్యాండిల్ చేస్తాను. అంటే నేను సినిమా చూసే వరకు నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవండి సినిమా మీద. నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత మిగతా వాళ్ళకి ఎలా కనెక్ట్ అయిందో లేదో నాకు తెలియదు కానండి, యాజ్ ఇట్ ఈజ్ నా రియల్ లైఫ్ స్టోరీ అనమాట అది. యాజ్ ఇట్ ఈజ్గా నా రియల్ లైఫ్ స్టోరీ ఏంటంటే అందులో హీరో MBA చేసి ఉంటాడు, నేను MBA చేసి ఇండస్ట్రీకి వచ్చాను. అందులో వాళ్ళ మదర్ క్యాన్సర్తో చనిపోద్ది, బయట నా మదర్ కూడా క్యాన్సర్తో చనిపోద్ది. సో నాకు ఎంత కనెక్ట్ అయిందంటే మా మదర్ కూడా రీసెంట్ ఒక 5 years బ్యాక్ క్యాన్సర్తో చనిపోయింది అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్గా హాస్పిటల్ సీన్స్ కానీ ఒక ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి ముందే నా యువత రిలీజ్ అయింది. అంటే నేను సేమ్ స్ట్రగుల్ నేను అంటే ఫేస్ చేశాను. నేను లిటరల్గా సినిమా రిలీజ్కి కానీ లేదంటే ఏ ప్రొడ్యూసర్లతో కానీ లేదంటే ఈ కోఆర్డినేషన్ కానీ ఇదంతా నేను ఫేస్ చేశాను అనమాట. సో నాకు మామూలుగా కనెక్ట్ అవ్వాలి ఆ సినిమా. కంఫర్టబుల్గా ఒక 4-5 సార్లు ఏడ్చాను సినిమా. అంటే నేను థియేటర్లో కూర్చొని చాలా కంఫర్టబుల్గా ఎవడం చూస్తే బాగుంటుందా బాగోదా అని ఏమీ ఆలోచన లేకుండా. సో నాకు బాగా ఇష్టం అండి సినిమా. నేను ఇమీడియట్గా అన్నయ్యకి కూడా అదే మెసేజ్ పెట్టండి, అన్నయ్య నీ అన్ని సినిమాలు నాకు ఇష్టం, బట్ ఇదైతే డెఫినెట్గా లైబ్రరీలో ఉంచుకోవాల్సిన సినిమా అని చెప్పి మెసేజ్ పెట్టాను. నేను రిలీజ్ 2nd డే 3rd డే చూసాను. యాక్చువల్గా అప్పుడు ఏదో ట్రావెలింగ్లో ఉండి చూడలేకపోయాను. సో IPS అవుదామని సినిమా వచ్చిందండి. అప్పుడు వాడు పోలీస్ అవడం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనెక్ట్ అవుద్ది ఏంటి అది చూసి ఇప్పుడు పోలీస్ అవ్వాలని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రై చేస్తాడు, చివరికి టోపీ పెట్టి సెల్యూట్ కొడతాడు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం ఆ సినిమా. అది అన్నీ సోదుకబుర్లు అవన్నీ ఎలా ఉంటాయంటే అసిస్టెంట్ డైరెక్టర్ అనే ఒక కుర్రాడు సినిమా అనేది కూడా ఒక కెరియర్. టీవీ ఫీల్డ్ ఎలా కెరియర్, టీవీ ఫీల్డ్లో ఇప్పుడు టీవీ ఫీల్డ్ కానీ లేదంటే ఇప్పుడు మీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీ వెబ్సైట్స్ కానీ ఇప్పుడు ఎవడన్నా టాప్ పొజిషన్కి రావాలని అందరూ వస్తారు. సో ఆ జర్నీలో ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి సినిమా కాబట్టి సినిమాల్లో రిలీజ్ డేట్లోనో లేకపోతే రీ రికార్డింగ్లోనో ఇయ్యను ఉంటాయి కాబట్టి అవి ఏదన్నా కొంచెం కొత్తగా అనిపించి తప్పితే అది అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కష్టాలు, పోలీస్ అంటే పోలీస్ కష్టాలు అవన్నీ ఉన్నాయి. హీరో క్యారెక్టర్కి ఏ కష్టాలు వచ్చాయి, హీరో క్యారెక్టర్ ఎలా అనుకున్నా సాధించాడు, అదే ఉంటుంది.